హాతీరామ్ బాబూజీ పేరు యాక్చువల్లీ హాతీరామ్ బాబూజీ కాదు, ఓన్లీ ఆయన పేరు రామ్. ఈ రామ్ అనేది హాతీరామ్ బాబూజీ ఎట్లా అయింది అనేది ఇప్పుడు స్టోరీ తెలుస్తుంది. ఈ రామ్ అనే మహారాజ్ ఆయన దగ్గరికి వెళ్ళి సాక్షాత్ ఆయనే లొంగిపోతాడు. లొంగిపోయి, అయ్యా ఇది స్వామివారిదే, స్వామివారు నాకు ఇచ్చారు, సాక్షాత్తు మేమిద్దరం ఎప్పుడు పాచికలు ఆడేవాళ్ళం, ఆ పాచికలో ఆయన ఓడిపోయిన తర్వాత చివరికి ఇది ఒక్కటే మిగిలింది, ఇది నా దగ్గరే పెట్టారు, ఇది వెతుకుతున్నట్టు చాటింపు వేశారు, ఇది నేను మీకు ఇయ్యదలుచుకున్నాను అన్నాడు. అప్పుడు రాజుగారు ఏమనుకుంటారంటే, కొండపైన నేను చాటింపు వేసినప్పుడు ఇక్కడ నుంచి జనాలు ఎటు వెళ్ళలేని స్థితిలో ఖచ్చితంగా దొంగ నువ్వే దొరికిపోతావు అని తెలిసి ఇక్కడి అని మాకు అప్పచెప్పడానికి వచ్చావు, సో నేను కారాగారంలో వేస్తాము అని చెప్పేసి కారాగారంలో వేసేస్తారు ఆయన. కారాగారంలోకి వేసిన తర్వాత ఆయనకి నిజంగానే స్వామివారితో నువ్వు పాచికలాడి ఓడిపోయినట్టు, స్వామివారితో మాట్లాడినట్టు నువ్వు ప్రూవ్ చేయదలుచుకుంటే ఒక ఎద్దుల బండి నిండా షుగర్ కేన్ అంటే మన చెరుకు మొత్తం వేసి ఆయన కారాగారంలోకి బంధించి లోపలికి అంటే చీమ లాంటి యానిమల్ ఏదో చిన్న ఏది దూరకుండా డోర్ వేసేస్తారు. డోర్ వేసేసి నీ యొక్క భక్తిని ప్రూవ్ చేసుకో అని చెప్పేసి డోర్ వేసేస్తారు. డోర్ వేసిన తర్వాత ఆయన తపస్సు చేస్తాడు. అయ్యా నిన్ను నమ్ముకున్నవాడిని ఇలా కొడుతున్నారు, ఈ రకంగా బంధిస్తున్నారు, నువ్వు లేవు అనేది కనుక ఉంటే ఈ రాత్రికి భక్తుడి పరిస్థితి సాక్షాత్తు కారాగారంలోనే ఉండిపోతాను, సో దయించి నువ్వు ఏమన్నా ఉన్నావు అనేది ఏదైనా ప్రూవ్ చేయగలిగితే నేను నిర్దోషిగా బయటికి వస్తానని వేడుకుంటాడు. సాక్షాత్ ఇంద్రుడు ఇంద్రలోకం నుంచి ఏనుగు రూపంలో వచ్చాడు అనేది వికీపీడియాలో ఉంది, అన్ని చోట్లలో ఉంది. సో ఆ ఏనుగు రూపంలో వచ్చి, అప్పట్లో అన్ని సంస్కృత పాఠ్య పుస్తకాలే కాబట్టి హిందీ తర్వాత ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది కాబట్టి అక్కడి నుంచి ఈ హాతి ఏనుగు వచ్చి సాక్షాత్ ఇంద్రుడు ఏనుగు రూపంలో వచ్చి ఈ చెరుకునన్నిటిని కూడా రాత్రికి రాత్రే తినేస్తాడు. తినేసి వెళ్ళిపోయిన తర్వాత పొద్దున వచ్చి కారాగారంలో ఓపెన్ చేసి చూస్తే మొత్తం షుగర్ కేన్ అనేది ఉండదు, చెరుకు గడలు లేకుండా ఉంటే రాజు వచ్చి ఆయన క్షమాపణ చెప్తాడు. అట్లా రాముగున్న పేరు హాతీ అని అంటే ఏనుగు, ఈ ఏనుగు పేరే హాతీరామ్ అనిగా మారింది నాకు, హాతీరామ్ బాబూజీ అని అలా వచ్చింది. దాని తర్వాత రాజుగారు ఆయన క్షమాపణ చెప్పి ఆయన కోట ఎదురుగానే ఈయనకు చిన్న కోట నిర్మిస్తాడు. అదే హాతీరామ్ బాబూజీ యొక్క మఠం మొన్న మీరు చూసింది అక్కడ. అంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం యొక్క ద్వారం ఎదురుగానే హాతీరామ్ బాబూజీ వారి యొక్క మఠము దగ్గర దగ్గర 100 మీటర్ల హైట్లో ఉంటుంది. స్వామివారి యొక్క ఆలయమే కింద ఉంటుంది. ఈ హైట్ యొక్క కొలమానం ఏంటి, ఆ ఎత్తు అని అంటే గెలిచిన వాడు ఎప్పుడైనా అలా ఉంటాడు అని చెప్పి పాచికలు. అయితే చెప్పినటువంటి యొక్క స్టోరీ వాస్తవమా అవాస్తవమా అని చెప్పడంటే, ఈసారి వెంకటేశ్వర స్వామిని దర్శించేటప్పుడు ఎవరైనా సరే ఎదురుగా ఉన్నటువంటి హాతీరామ్ బాబూజీ యొక్క మఠం చూస్తే అక్కడ ప్రధాన అర్చకులు ఉంటారు, చిన్న ఆలయం ఉంటుంది, ఆయన ఆడినటువంటి పాచికలు ఉంటాయి, ఆ పాచికల యొక్క చరిత్ర అక్కడ ఉంటుంది. సమాధి కూడా అక్కడే ఉంది కదా? లేదు, సమాధి యొక్క స్టోరీ ఇంకో డిఫరెంట్ అండి. అది ఆయన జీవ సమాధి అయ్యాడు. అయితే స్వామివారు డైలీ వచ్చి పోవడము, ఫిజికల్గా స్వామివారిని నేను చూడటం కాదు, నేను చనిపోయిన తదనంతరం కూడా స్వామివారిలో నేను లీనమై ఉండాలి కాబట్టి ఇప్పుడు కాదు కలియుగ అంతం వరకు కూడా దాని తదనంతరం కూడా స్వామివారితో నేను ఏకమై ఉండాలని జీవ సమాధి చేసుకుంటాడు. త్రేతాయుగంలో రాముల వారు, దాపర యుగంలో కృష్ణ అవతారం, కలియుగంలో ప్రస్తుతానికి సాక్షాత్తుగా ఆయన్నే వెంకటేశ్వర స్వామి అక్కడ కొలువు తీరు ఉన్నాడు. సో ఏ అంశంలోనైనా ఆయన ఒక్కడే, కానీ ఆయన ప్రొటెక్ట్ చేసింది రామాయణంలో తోడుగా ఉన్నది హనుమంతుడు. హనుమంతుడు యాక్చువల్లీ మహాభారతంలో లేరు అనుకుంటారు, జెండాపై కపిరాజ్ అంటే ఆయన్నే యాక్చువల్లీ. అంటే అక్కడ మహాభారతంలో కూడా హనుమంతుడు అర్జునుడికి మధ్య వాద్వాదం జరుగుతుంది యాక్చువల్లీ. అసలు సీతమ్మ వారిని నేను తీసుకొచ్చే విషయంలోనైతే నా బాణాలతో కొట్టి వారధిని నిర్మించేవాడినని అర్జునుడు అంటాడు. అప్పుడు నా బాణాన్ని సంధిస్తే దాన్ని విరచలేని వాడు ఈ ప్రపంచంలో లేడు అన్నప్పుడు హనుమంతుడితో ఉండే ఛాలెంజ్ ఎలా ఉంటుందంటే, నువ్వు వారధి కట్టు, ఒక్క కాళ్ళు నేను పెడితే అది తెగిపోతుంది, అది నా రాములు వారు అని అంటాడు. అప్పుడు ఆ వారధి కట్టి చూపించినప్పుడు ఒక్క కాలు తొక్కితే హనుమంతుడు అది విరిగిపోతుంది. అయితే అది విరిగిపోయిన తర్వాత రథం మీద అంటే నా తోడుగా నువ్వు ఉండు స్వామి, నువ్వు ఈ బాణాలను సంధిస్తే ఈ బాణాలను విరిచేసావు, సో నువ్వు నా పక్షాన ఉంటే ఈ యుద్ధాన్ని నేను అవలీలలుగా గెలిచేస్తాను అంటాడు. ఆ అవతారంలో రాముడు శ్రీకృష్ణుడు అన్నప్పుడు ఖచ్చితంగా ఆంజనేయ స్వామి సప్త చిరంజీవులు ఒకళ్ళు కాబట్టి శ్రీకృష్ణుడి పక్షాన
జెండాపై కపిరాజుగా వీళ్ళ పక్షాన పైన జెండాలో ఉంటాడనమాట. అదే చాలామంది ఈ మధ్య రథాలకు కానీ వెహికల్స్కి కానీ లేదా ఆంజనేయ స్వామి యొక్క బొమ్మ చాలామంది వెహికల్స్లో పెట్టడానికి అది కూడా ఒక కారణం యాక్చువల్లీ. ఆ రథం పైన ఆ జెండాపై కపిరాజు. అయితే ఇక్కడ కూడా స్వామివారు అక్కడ కొలువు తీరినప్పుడు ఆ కొండని సంరక్షణగా చూసుకునడానికి ఆ కొండ దగ్గర అది కూడా ఎక్కడుంటాడు అని అంటే హాతీరాం బాబుజీ మఠం దగ్గరే ఆంజనేయ స్వామి చిన్న ఇది కూడా ఉంటుంది టెంపుల్. సో ఈయన జీవ సమాధి అయిపోతాడు, ఆయన వచ్చి అక్కడే కాపలుగా ఉంటాడు ఆంజనేయ స్వామి అనేది కూడా మీరు అక్కడికి వెళ్తే కనిపిస్తూ ఉంటుంది. సో అట్లా రామ్గా ఉన్నటువంటి ఒక భక్తుడికి హాతీరామ్ అంటే ఆ ఏనుగు ఇంద్రుడి రూపంలో వచ్చిన ఏనుగు హాతీరాం బాబుజీ అనేది అయింది. తర్వాత నా భక్తుడు నా దగ్గరికి ఎవరు వచ్చినా సరే ఈయనను కూడా దర్శించాలని వరాహస్వామి వారిది కూడా ఇంకో స్టోరీ ఉంది. ఆ కొండ మీద ఉండడానికి ఆయనే పర్మిషన్ ఇస్తే స్వామివారు అక్కడ ఉన్నారు అనేది స్టోరీ. సో నన్ను కలవడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ముందు నీ దర్శనం చేసుకొని నా దగ్గరికి వస్తే అది ఫుల్ ఫ్లెడ్జ్లో దర్శనం అయినట్టు అని అంటారు. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ కనెక్ట్ చేయాలి అని అంటే బయటికి వెళ్తున్నప్పుడు హాతీరాం బాబుజీ వారి మఠం నుంచే రైట్ సైడ్ బయటికి ఎగ్జిట్ అవుతూ ఉంటాం. సో అట్లా స్వామివారిని ఒక భక్తుడు తపశ్శక్తితో ఎలా ఓడించాడు, ఆ ప్రేమ ఏంటి అనేది అది కూడా ఆయన ఇష్టపడి ఓడిపోయిందే కానీ కలియుగ దైవం అనుకుంటే ఈ ప్రపంచంలో దేన్నైనా జయించగలడు. కానీ భక్తులతో ఓడిపోవడం కానీ భక్తులతో మమేకం అవటం కానీ పరమాత్మ అంటే మన లోపల ఉన్నది కూడా ఆయనే, మనం వేరు ఆయన వేరు కాదు కాబట్టి సో ఇలాంటివి కొన్ని లీలలు చూపిస్తూ ఉంటాడు. అండ్ ఇంకోటి మెయిన్ ద్వారం నుంచి మన లోపలికి ఎంట్రన్స్ వెళ్తూ ఉంటే రైట్ సైడ్ తాపడం ఉంటుంది. హాతీరాం బాబుజీ వాళ్ళంతా పాచికలాడినటువంటి తాపడం మీద కూడా ఆ యొక్క చరిత్రను చెప్పే ప్రయత్నం ఒకటి చేస్తూ ఉంటారు. సో ఈసారి భక్తులు ఎవరు వెళ్ళినా సరే అంటే మన చరిత్ర ఇదంతా ఎందుకు చెప్తున్నాను అని అంటే చరిత్రలోకి వెళ్ళిన తర్వాత ఆధారాల కోసం చాలామంది మీ చరిత్ర పుట్టలు రాళ్లను పూజిస్తుంది అని అంటారు. కానీ కాదు, కలియుగ దైవం సాక్షాత్తుగా ఈ యుగంలో దగ్గరుండి భక్తుల యొక్క కష్టాలు తీర్చడానికి సాక్షాత్తు స్వామివారు కొండ మీద కొలువుతీరున్నారు. సో ఈ కలియుగంలో కష్టాలు బాధలు తీర్చడానికి నిజరూప దర్శనం దొరకాలి, చూడాలి దేవుణ్ణి అని అనుకుంటే వెంకటేశ్వర స్వామి ఒకరే. ఇంకొకటి ఏంటంటే ఏ దేవుడు ఎంతమంది దేవుళ్ళు ఉన్నా కనిపించకపోయినా సూర్యదేవాన్ని మీరు ఎప్పుడైనా ఆ స్టోరీ కూడా ఉంటుంది, ఇంకా అది ఇంకా లెంది స్టోరీ కానీ బట్ ఏదేమైనా సాక్షాత్తు దేవుళ్ళు ఇప్పుడు మనం చూడగలిగే దేవుళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఒకటి సూర్యభగవానుడు, ఇంకొకరు స్వామివారైన వెంకటేశ్వర స్వామివారు. సో వీళ్ళిద్దరిని కనుక మీరు కొలిస్తే ఖచ్చితంగా కష్టాలు తీరుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. మహేంద్ర గారి దగ్గర ఇదే కాదు చాలా కథలు ఉన్నాయి యాక్చువల్లీ. ఆయనకి వీలున్నప్పుడల్లా ఒక్కొక్కటి మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు మాకు చెప్పాలి కూడా. థ్యాంక్ యూ అండి, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్.